దక్షిణ అయోధ్యగా కొలుచుకునే భద్రాద్రిలో సీతారాముల కళ్యాణానికి ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. మిథిలా స్టేడియంలో శ్రీ సీతారామ కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. భద్రాచలంలో నిర్వహించనున్న సీతారాముల కళ్యాణోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. రేపు ఉదయం 10:30 గంటలకు కళ్యాణం ప్రారంభమవుతుండగా ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. దశాబ్దం తరువాత సీతారాముల కళ్యాణోత్సవానికి సీఎం రేవంత్ అధికారికంగా హాజరు కానున్నారు. దక్షిణ అయోధ్యగా కొలుచుకునే భద్రాద్రిలో సీతారాముల కళ్యాణానికి ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. మిథిలా స్టేడియంలో సీతారామ కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. భద్రాచలంలో నిర్వహించనున్న సీతారాముల కళ్యాణోత్సవానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. మరికొద్ది గంటల్లోనే సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం జరగబోతుంది. రేపు అభిజిత్ లగ్నంలో 10:30 నుంచి 12:30 మధ్య కళ్యాణ మహోత్సవం జరగబోతుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించబోతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత సంవత్సరం ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ముఖ్యమంత్రి దంపతులు రాలేకపోయారు. ఈసారి ఎటువంటి ఆటంకాలు లేకపోవడంతో ముఖ్యమంత్రితో పాటు 8 మంది మంత్రులు, దాదాపుగా 30 మంది పాటు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. దీంతో పాటు దేశం నలుమూల నుంచి శ్రీరామనవమి అంటే అందరికీ భద్రాచలమే గుర్తొస్తుంది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో కాకుండా దేశం నలుమూల నుంచి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఇప్పటికే భద్రాచలానికి భక్తులు చేరుకున్నారు. ఏ వీధి చూసినా కూడా రామనామ స్మరణతో మారు మోగిపోతుంది. పెద్ద ఎత్తున ఈసారి భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దానికి తగ్గట్లుగా అధికారులు కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. మిథిలా స్టేడియంలో 40,000 మంది కూర్చొని కళ్యాణాన్ని వీక్షించే విధంగా ఆ మిథిలా స్టేడియాన్ని మొత్తాన్ని కూడా సిద్ధం చేశారు. అక్కడ సెక్టార్లుగా విభజించి ఆ సెక్టార్లన్నింటినీ కూడా వివిధ కేటగిరీలుగా ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి టికెట్లను కూడా ఆన్లైన్ లో, ఆఫ్లైన్ లో భక్తులకి అందుబాటులో ఉంచారు. ఇదే విధంగా వేసవి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని మజ్జిగ ప్యాకెట్లు, మంచినీళ్ళ ప్యాకెట్లు ఎక్కడికక్కడికే సిద్ధం చేశారు. ఇక వచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మొత్తం కూడా ఖమ్మం నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేకమైనటువంటి బస్ సర్వీసులు కూడా ఏర్పాటు చేస్తుంది. ఇక పార్కింగ్ సంబంధించి కావచ్చు, లడ్డూ ప్రసాదాల కౌంటర్ కి సంబంధించి, ముత్యాల తలంబ్రాలకు సంబంధించినటువంటి కౌంటర్, కళ్యాణ వేదిక ఎక్కడుంది, ఇటువంటి అనేక సందేహాలు భక్తులకి వస్తుంటాయి. కాబట్టి దీనికి సంబంధించి పోలీస్ శాఖ తరఫున ఒక ప్రత్యేకమైనటువంటి QR కోడ్ ను కూడా విడుదల చేశారు. దీని ద్వారా ఎక్కడ ఏ సౌకర్యాలు ఉన్నాయి, కళ్యాణ వేదిక ఎటువైపు నుంచి వెళ్ళవచ్చు అనేది కూడా మొత్తం సమాచారం ఈ QR కోడ్ ద్వారా ఉంటుంది. దీని ద్వారా ట్రాఫిక్ రద్దీని కూడా తగ్గించవచ్చు అని చెప్పి పోలీస్ అధికారులు అయితే భావిస్తున్నారు. దాదాపుగా 2,000 మందికి పైగా పోలీసు సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా రాబోతున్నటువంటి నేపథ్యంలో ఇంకా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది, ఇంకా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి ఇంకా అదనపు బలగాలను కూడా రప్పించేందుకు పోలీస్ శాఖ తరఫున ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితిగా కనపడుతుంది. ఇక 2 లక్షల లడ్డు ప్రసాదాలను కూడా భక్తుల కోసం ఏర్పాటు చేశారు. 200 క్వింటాల ముత్యాల తలంబ్రాలు కూడా
ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. కళ్యాణ మహోత్సవం ముగిసిన తర్వాత మరుసటి రోజు పట్టాభిషేకం జరుగుతుంది. దీనికి గవర్నర్ రాబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇప్పుడు భద్రాచలం మొత్తం కూడా ఎక్కడికక్కడికే స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. మొత్తం కూడా కటౌట్లు ఏర్పాటు చేసి అక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రాబోతున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ఎందుకంటే భద్రాచలం అనేది 4 రాష్ట్రాల సరిహద్దుగా ఉంటుంది. ఇది ఏజెన్సీ ప్రాంతం కావడంతో కొంత మావోయిస్టుకు సంబంధించినటువంటి మూమెంట్ కూడా ఇప్పుడు కొంత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ తరఫున గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపట్లోనే సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం జరగబోతుంది. దీనికి సంబంధించి ఆలయ అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.